హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన టాక్ షో ఏమంటే ఉదయ్ కిరణ్ లైఫ్ స్టోరీ. ఉదయ్ కిరణ్ గురించి కొన్ని ముఖ్యమైన విశేషాలు, అతను ఎలా బర్త్ అన్నీ మనం తెలుసుకుంటాం. ఇతను 1980 జూన్ 26వ తేదీ హైదరాబాద్లో జన్మించాడండి. వీళ్ళది బ్రాహ్మణ్ కుటుంబం. వీళ్ళు మొత్తం ముగ్గురు అన్నయ్య, అక్కయ్య, లాస్ట్ ఇతను. అన్నయ్య ఎంబీబీఎస్లో టాప్ ర్యాంకర్ అండి. ఉదయ్ కిరణ్కి 3 సంవత్సరాల నుంచే చిరంజీవి అంటే వీరాభిమాని. వీళ్ళు చిరంజీవి రిలీజ్ అయిన సినిమా ఫస్ట్ రోజే ఫస్ట్ షోకే కుటుంబం అంతా వెళ్ళేవాళ్ళు. ఇలాగా ప్రతి చిరంజీవి సినిమాని తప్పకుండా చూసేవాళ్ళు. అప్పుడు వాళ్ళ అక్క శ్రీదేవితో ఉదయ్ కిరణ్ ఇలా చెప్పాడంట, నేను పెద్దవాడైతే ఖచ్చితంగా చిరంజీవి అంత పెద్ద హీరోని అవుతానని చెప్తూ ఉండేవాడు. కానీ వాళ్ళ అక్క, ఈ విషయం డాడీకి చెప్పావంటే డాడీ ఊరుకోడు అని చెప్తూ ఉండేదన్నమాట. వాళ్ళ అక్క ఉదయ్ కిరణ్తో, నీవు హీరో కాకపోతే ఇంకేం అవుతావు ఫ్యూచర్లో అని అడిగేదన్నమాట. అప్పుడు ఉదయ్ కిరణ్ మాత్రం ఖచ్చితంగా నేను హీరో అయి తీరుతాను, కన్ఫామ్ అని చెప్పేవాడు అనమాట. ఉదయ్ కిరణ్ 7th 8th చదివేటప్పుడే వాళ్ళ అన్న సూసైడ్ చేసుకున్నాడు. అది అతనికి ఊహించని, మనసుకు తగిలిన పెద్ద మొదటి గాయం. దాని తర్వాత 10th పాస్ చేసుకున్నాడు. అక్కడే అమీర్పేటలో కంప్యూటర్ ఆపరేటర్ ప్రోగ్రామ్స్లో చేరాడు. హైదరాబాద్లో ఉన్నటువంటి ఆ కంప్యూటర్ ఆపరేటర్ కోర్స్ చేస్తూ అందులో కొన్ని యాడ్స్ వాటికి నటిస్తూ ఉండేవాడు. ఇలా ఉండడంలో అతనికి ఒకసారి ఈనాడు పేపర్లో ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చింది, కొత్త హీరోలకి అవకాశం ఉంది, ఎవరైనా అప్లై చేసుకోండి అని. ఇతను ఏం చేశాడంటే దానికి అప్లై చేశాడు. అప్లై చేసిన వెంటనే రమ్మని వాళ్ళేమో చెప్పారు. ఆడిషన్కి వెళ్ళాడు. అది రామోజీ ఫిల్మ్ సిటీ. అక్కడికి వెళ్ళి చూస్తే దాదాపు 600 మంది 700 మంది క్యూలో ఉన్నారు. ఇతను వెళ్ళి నిల్చున్నాడు ఆ క్యూలో. ఫస్ట్ రోజు చూశాడు, రాలేదు ఛాన్స్. రెండో రోజుకి రాలేదు, మూడో రోజుకి రాలేదు, 4వ రోజు ఛాన్స్ వచ్చింది. 4వ రోజు వెళ్ళాడు. లోపలికి వెళ్ళగానే తేజ డైరెక్టరు, ఆర్పి పట్నాయక్, ఇంకా ఒక 2-3 ఆర్టిస్టులు లోపల కూర్చోన్నారు. వాళ్ళు ఫస్ట్ తేజ అనుకొని కింద నుంచి పై వరకు చూశాడు ఇతన్ని. సరే, చూసిన తర్వాత నీవు మ్యూజిక్ లేకుండా డ్యాన్స్ చేయి బాబు అనేసి అడిగాడు. అప్పుడు ఇతను ఏం చేశాడంటే మనసులో చిరంజీవి పాట పాడుకుంటూ దానికి స్టెప్లు చక్కగా వేశాడు. సరే, నెక్స్ట్ డైలాగ్ చెప్పు అన్నాడు. చిరంజీవి డైలాగే చెప్పాడు. సరే, ఒకసారి నువ్వు స్మైల్ చేయి అన్నాడు. స్మైల్ చేసి చూపించాడు. ఇలా అన్నింటినీ 100% న్యాయం చేశాడు. సరే, వాళ్ళు నీ యొక్క ఫోటో, ఫోన్ నెంబరు, అడ్రస్ ఇచ్చి వెళ్ళిపో అనేసి నోట్ చేసుకొని పంపించేశారు. నీకు మేము ఫోన్ చేస్తామని చెప్పేశాడు. ఇతను వెంటనే రిజల్ట్ చెప్పలేదని నిరాశగా ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళగానే టెన్షన్గా ఉంది అతనికి. ఏమైంది, మనం చాలా చక్కగా చేశామే, మనకి ఈరోజు దొరుకుతుందా, రేపు దొరుకుతుందా, ఎప్పుడు పిలుస్తారు, ఏంది అని టెన్షన్గా ఉన్నాడు. కానీ మరుసటి రోజు అయింది, ఫోన్ రాలేదు. అతను ఆ టెన్షన్ తట్టుకోలేక నేరుగా రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళాడు. అక్కడ ఉండే ఎంప్లాయీస్ వాళ్ళని అడిగాడు అనమాట. నిన్న నేను
ఆడిషనల్కి వచ్చాను, ఆ ఆడిషనల్లో నా రిజల్ట్ ఏమైంది ఒకసారి కనుక్కొని చెప్పరా అని. బాబు నువ్వు ఫోన్ నెంబర్ అవన్నీ ఇచ్చి వెళ్ళావు కదా, వాళ్ళు నీకు ఫోన్ చేస్తారు, నీకు ఓకే అయితే నువ్వు వెళ్ళిరామా అని చెప్పేశారనమాట. అక్కడి నుంచి కూడా నిరాశగా ఇంటికి వచ్చేసాడు. వాళ్ళ అక్క అమ్మలతో చెప్పాడు ఇది విషయం అని. సరే మామూలుగా అతను కంప్యూటర్ ప్రోగ్రామ్ అమీర్పేటలో ఉండేదానికి వెళ్ళిపోయాడు. అప్పుడు వాళ్ళ అక్క ఇంట్లో ఉండగా ఫోన్ వచ్చింది, మీ అబ్బాయి ఉదయ్ కిరణ్ సెలెక్ట్ అయ్యాడమ్మా, ఒకసారి రేపు వచ్చి కలవమని చెప్పారు తేజ గారు, ఒకసారి రండి అని చెప్పగానే వాళ్ళ అక్కకి ఇంట్లో వాళ్ళకి చాలా సంతోషం వేసింది. వాళ్ళ అక్క వెంటనే ఉదయ్ కిరణ్కి ఫోన్ చేసి, నీకు ఈ విధంగా ఆఫర్ లెటర్ వచ్చింది, నీకు సైడ్ యాక్టింగ్ ఏదన్నా ఇస్తారంట, నువ్వు వెళ్ళి తేజ గారిని కలవాలి, రేపు వెళ్ళాలి అని చెప్పారు. సరే ఇంటికి వచ్చాడు హుషారుగా. అయ్యో హీరో ఛాన్స్ కోసం వెళ్తే సైడ్ యాక్టింగ్ వచ్చింది ఏంటబ్బా అని ఆలోచనలో పడ్డాడు. సరే ఏదో ఒకటి వెళ్దాం, వెళ్ళి ఎట్టైనా ఏదో ఒక గోల్ కొడదాం అనేసి మరుసటి రోజు చక్కగా రెడీ అయ్యి రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళాడనమాట. ఈరోజు టాపిక్ ఫస్ట్ దాంతో ముగిస్తున్నాను. నెక్స్ట్ టాపిక్ ఇంకొక రోజు పెడుతున్నాం మీకు, చూడండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.